సరిపోదా శనివారంలో ఎప్పుడు భార్యని నమ్ముకోవడం ఉన్నది అమ్ముకోవడం ఈ రెండు ఒకటేనా అంటే ఒకటే అంటున్నాడు మన ఇమ్మాన్యుయల్. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ along with his team. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, ప్రేమలో మునిగి తేలుతా ఉన్నాం. మాకు 5 ఏళ్ల నుంచి తెలుసు, 6-7 ఏళ్ల నుంచి తెలుసు. అవును సార్. ఏంటి పండు? పండు ఇది మామూలు ప్రేమ కాదు, మనుషులకి ఎవరికి అందని ఒక గొప్ప ప్రేమ. చెయ్యి వెళ్ళిపో పండు. ఏం మాట్లాడుతున్నావు ఏమో? ఏమైంది? నువ్వంటే నాకు ఎంత ఇష్టం. ప్రతిసారి ఇలాగే అంటాడు మేడం. నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం అయినా ఉండగలనా? గుండెల్లోకి తుంగి చూడరా. కష్టం వర్ష, కష్టం ఉండలేవు. అంతెందుకు, నీకోసం నేను నీ పేరు పచ్చిముట్టుగా పొడిపించుకున్నా. ఏంది ఇది? నా పేరా? అవును. ఎక్కడ? పూలు పూలు ఉంది కదే. ఈ పువ్వే నువ్వేమ్ము. పువ్వు నేనా? ఓకేలే. ఏమండి నేనంటే అంత ప్రేమ, అందుకే పచ్చబొట్టు ఈ వేయించుకుంది. పువ్వుల్లో పెట్టి చూసుకుందామని ఏ రోజు సరే అనుకున్నా. సరే సరేరా నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ వర్ష, ఏంటి కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి? అబ్బా దొంగ, రాత్రి అంతా నిద్ర లేకుండా చేసి కళ్ళు ఎరుగున్నాయంట. నేనా? నేను 10 గంటలకే పడుకున్నాగా మా ఇంట్లో. 11 గంటలకు కల్లోకి వచ్చి అన్ని చేసావు కదమ్మా. కల్లోకి వచ్చినా కూడా కళ్ళు ఎర్రగా అవుతాయా? అవును. నేనేంటబ్బా ఇంత. ఆ మెడ మీద ఇదేంటి ఘాట్లు? లవ్ బైట్స్. అరే ఎలా? రాత్రి ఇచ్చావుగా 11ంటికి. నేను అప్పటికే చెప్పాను కనబడలేని చోట అంటే ఇప్పుడు కల్లోనా? నేనేంటి సార్? ఇవన్నీ కాదులే కానీ మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? చెప్పాను పండు, చెప్పాను పండు. ఇగో మీ ఇంట్లో మాట్లాడావా లేదా? మాట్లాడానిమ్ము. ఏమన్నారు? ఒప్పుకోలేదిమ్ము. మరి అలా ఇప్పుడు మన పెళ్లి? పారిపోయి పెళ్లి చేసుకుందాం ఇమ్ము. పారిపోయి? ఓకే ఓకే. కానీ మన కోసం డబ్బులు కావాలి కదా. అవును కదా, నా దగ్గర డబ్బులు లేవు. ఎలా ఇప్పుడు? సరే ఇమ్ము, నీకోసం కిడ్నీ అమ్మేస్తా. కిడ్నీ అమ్మేస్తా నా కోసం? అవును. ఏ పిచ్చిదానా, ఎలా బతుకుతావే కిడ్నీ అమ్మేస్తే? నీ కోసం గుండెనే అమ్మేస్తా, కిడ్నీ నమ్మలేనా? వద్దు ప్లీజ్, నువ్వు అలా ఉంటే నేను అలా తట్టుకోలేను. అనకు ఇమ్ము. ప్లీజ్. నీ కోసం అమ్మేస్తా. వద్దు మగోని, నేను ఉండగా నువ్వు అమ్మటం ఏంటి? కావాలంటే నేను అమ్ముతా నీ కోసం. నా కోసం కిడ్నీ అమ్ముతావా? అమ్ముతా. నేనంటే అంత ఇష్టం సార్, కిడ్నీ కూడా అమ్మేస్తున్నాడు. అమ్మేస్తా. అమ్మేసుకొని డబ్బులు తీసుకుని రా నాన్న. నేను బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఇచ్చేసిరా. ఓకేనా? సరే బాయ్. వర్ష, ఇమ్ము. ఏం చేస్తున్నావు లోపల? నీ కోసం బెంగ పెట్టుకున్నాను ఇమ్ము. ఇగో డబ్బులు. డబ్బు తీసుకొచ్చావా? అమ్మేసా. 1 2? ఒకటే, 2 అమ్మితే నేను పోతా, నువ్వు వేరేవాడితో పోతావు. డబ్బులు జాగ్రత్త. సరే నేను డబ్బులు తీసుకొని బస్ స్టాప్ దగ్గరికి వస్తాను, నువ్వు వెయిట్ చెయ్యి. సరే 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 బాయ్. సరే. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా. పండు, ఏంటి? నీ కోసం ఈ పూలు చీర కట్టుకుంటే నీకేమనిపిస్తుందమ్మా? నన్ను పువ్వుని చేస్తామేమో అనిపిస్తుందమ్మా. పండు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ కోసం నేను నీ పేరు టాటూ వేయించుకున్నాను. ఏది? ఇది పువ్వు, టాటూ. పువ్వే పిందయి పండులా వస్తుందిరా పండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమనుకోకపోతే ఒక మాట్లాడేనా? అడుగు. ఒకసారి నా పేరుకి ముద్దు పెట్టుకోవచ్చా? ఆశ దోశ. నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? నీకు తెలియదేంటమ్మా? రాత్రి పడుకోనిచ్చావా? ఎవరు? నేను కాదురా, నువ్వే. నేను రాత్రి ఇంటికే రాలేదు కదా. కల్లో అమ్మా. వచ్చావు రాత్రి, కల్లోకి వచ్చి పడుకోనివ్వకుండా చేసి. కళ్ళలోకి వచ్చానా? నాకు మెడ మీద ఘాట్లేంటి?
లవ్ బైట్స్. ఇయ్యనండి. ఆయన పళ్ళు ఎందుకు చూడాలి? ఏమో ఎవరు కావట్లేదు ఎవరు తెలుసు. అయితే ఏంటి? ఇవన్నీ కాదులే కానీ దా సినిమాకి వెళ్దాం. సినిమాకా? సరే కానీ పండు, మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకుంటారా లేదా అని టెన్షన్ గా ఉంది పండు. ఒప్పుకుంటారులే, అదేం కాదు. సరేలే సినిమాకి ముందు సినిమాకి వెళ్ళి మాట్లాడదాం. దా. సరే ఇటు 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 ఇటు. ఎటు ఇటు ఎటైనా పర్లేదు రా, వెళ్దాం ఫస్ట్. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం, ప్రేమానే పదాన ఉన్నది. రాలేదా? వచ్చింది. బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటే డబ్బులు ఉన్నాయి కదా, ఎవరో దొంగలో పాపం కిడ్నాప్ చేసినట్టున్నారు. అడ్రస్ తెలియక వాళ్ళ నుంచి ఇంటికి రావట్లేదు. అది ఆ కిడ్నాపర్లకి ఏం కావాలో ఏంటో పాపం దాన్ని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు. కనపడితే చెప్పే. సరే ఆ, పాపం అమాయకురాలు, నోట్లో నాలుగు లేదు. నేను ఇప్పుడు దాకా పట్టుకోలేదు. ఏమైనా నొక్కాడా? ఏమైనా చేశాడా? వా ఎవరు నువ్వు? నేను వర్ష, నీ ఇమ్ముని. ఇమ్మా? ఆ, ఆ పేరు ఎక్కడ వినలేదే. ఇమ్మా? ఏ వర్షకు లైన్ వేస్తున్నావు నువ్వు? అది కాదు సార్, ఏయ్, నేను పక్కన నువ్వెవరు ఇక్కడ? నేను వర్ష లవర్స్ సార్. మరి నేనెవరిని ఎరిపాపనా? ఫస్ట్ నేనే సార్, తర్వాత మీరు అవుతారు సార్. పండు ఏంటో అడుగు. ఎవడు వీడు? ఏమో వాడెవడో పిచ్చోడు. పద లోపలికి వెళ్దాం. వర్ష నువ్వు పద, నేను చూసుకుంటా. ఏయ్ వర్ష గిర్స అనుకో మళ్ళీ నీ. నేను పిచ్చోన్నా? ఆ, ఇది మంచిదే, వాడు ఏదో చేసి ఉంటాడు దాన్ని. ఇది అలాంటిది కాదు అసలు. అవునా? 5 సంవత్సరాలు చూస్తున్నాను కదా, పాప వెళ్ళింది అనుకో, దారి తెలియకపోతే ఒక వారం రోజులు ఉండొచ్చింది, కానీ దారి తెలియతే కట్టకొచ్చేసింది. చెప్తా, ఫుల్ పాపం వాడిని టైర్డ్. పిచ్చోని చేస్తుంది. వాడికి వెళ్ళి నిజాలన్నీ చెప్పేస్తారు అసలు. ఫుల్ టైర్డ్ సార్. సార్, ఏ మళ్ళీ వచ్చేయంట్రా? సార్ మీకు విషయం తెలుసా? అది మంచిది కాదు సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ గురించి నాకే బ్యాడ్ గా చెప్తావా? గేట్ ఫెలో. నేనేంటి సార్, గేట్ బయటికి వెళ్ళని ఎంతమంది బ్యాడీ చెప్తారో తెలుసా? అంటే రేయ్ నువ్వు చెప్పేది నిజమైతే దాన్ని చంపేస్తా, లేదంటే నేను చంపేస్తా. ఏ వర్ష, మన పెళ్లి విషయం మీ పేరెంట్స్ కి చెప్పావా? చెప్పాను. ఏమన్నారు? నో అన్నారు. నో అన్నారు. అంటే ఇప్పుడు నన్ను వదిలేస్తావు కదా? నిన్ను నేను ఎలా వదిలేస్తాను పండు? మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం. పారిపోయి పెళ్లి చేసుకున్నావు అంటే డబ్బులు లేవు కదా? నీకోసం నా కిడ్నీ అమ్మలేనా పండు? నువ్వు కిడ్నీ అమ్మడం ఏంటి వర్ష? నువ్వు కిడ్నీ అమ్మడం ఏంటి? రేయ్ ఫస్ట్ దాందే, తర్వాత నీదే కోసిద్ది. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మీ అమ్మ నాన్నకి ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా నువ్వు అడుగుతున్నాను. వదలను. వదలవు కదా? నీకోసం నేను కిడ్నీ అమ్మేస్తాను. అంటే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు నువ్వు కిడ్నీ అమ్మేస్తే ఎలా వర్ష? నువ్వు అమ్మేస్తావా? ఆ? నా కోసం నీ కిడ్నీ ఇస్తానంటున్నావా? సరే తొందరగా కిడ్నీ అమ్మేసి తీసుకుని మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఓకే ఏరా అంత మాటను? నేనేం చెప్పా, నువ్వేం చేసావురా? కిడ్నీ అమ్మేస్తుందని చెప్పావు. నిన్ను ఎర్రిపప్పని చేస్తుంది. హాయ్ బ్రో. ఎవరు సార్ మీరు? సార్ మీరు వర్ష బాధితులేనా? అవును. ఏదో ఒకసారి ఎత్తి చూపిండి. నీ కిడ్నీ కూడా అమ్మేసావా? అమ్మేసింది సార్. చూసావారా, లైవ్ లోనే ఇద్దరు మోసం చేసింది అది. నేను చెప్పింది రా, బతుకుతావురా. ఒక పని చేయండి, ఏంటి? నీ కిడ్నీ నమ్మలేదు, నాకు హెల్త్ బాగాలేదని చెప్పండి, అప్పుడు అదేం చేసిద్దో చూద్దాం. వర్ష ఏమైందమ్మా? ఇట్రా నువ్వు. ఏమైందా? ఇట్రా. నాకు ఒంట్లో బాగాలేదు వర్ష. అసలు ఒంట్లో ఎలా బాలేదా? పడేస్తారు నేను కూడా చూడాలి. కిడ్నీలు అమ్మలేదా? అమ్మలేదు, బాగాలేదు కదా. అవునా? అయ్యో ఏమైంది వర్ష? నాకు చాలా బాధగా ఉంది. దేనికి? నీకు ఒంట్లో బాగాలేదు, నాకేమో ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ వస్తున్నాయా? అయితే ఆపకూడదు వర్షారా. నీకు ఒంట్లో బాగాలేదు కదా పండు? ఎవరు చెప్పారు? చూడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. ఏమున్నాయి, మొలకల్లా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి కిడ్నీలు అమ్మేసి మన కోసం డబ్బులు తీసుకొని రావాలి. తర్వాత మన పెళ్లి, తర్వాత మన ఫస్ట్ నైట్. ఓకే కిడ్నీలు అమ్మేస్తా. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజాని. వర్షం చూసారా సార్? చూసా, ముగ్గురుతో చూసా ఇప్పటికి. నాకు గీతోపదేశం వీళ్ళిద్దరేరి. వాళ్ళు ఈసారి వేరేది ఏదో అమ్మటానికి వెళ్ళి ఉంటారు. అదిగో లేదు, వచ్చారు. ఏమైందన్నా? అమ్మే
చేశాను రా. చెప్పా కదరా అది అలాగే చేసిద్దిరా. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నువ్వెంతరా నా కింద. దాని నుంచి వేరే వాళ్ళు కాపాడతాం. ముందు డాక్టర్ కాడికి వెళ్దాం. ఈ కిడ్నీలు పెట్టించుకోవడానికి వాడు ఏదైనా ఉపాయం చెప్తాడు. డాక్టర్ డాక్టర్ ఓ డాక్టర్. చెప్పండి బాబు. డాక్టర్ మీ దగ్గరకు వచ్చి మేము కిడ్నీలు అమ్మేశాం కదా. అవును. మా కిడ్నీలు మాకు పెట్టేయండి. అది మమ్మల్ని మోసం చేసింది డాక్టర్. మీ కిడ్నీలు మీకు పెట్టిస్తా. కానీ నా కిడ్నీ ఎవరు పెడతారు? నేను దాని బాధితుండేరా. ఒరేయ్, నువ్వు డాక్టర్ కదరా, నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదరా. అయినా కిడ్నీ అంటే ఏదో టెంప్ట్ అయిందని అనుకున్నారా? పదండి, అది ఇప్పుడు ఆడ తిరుగుతుందో ఏంటో. జడ్జి శివాజీ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇమ్ము, పండు, వర్ష ఎరక్కొట్టేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది ఇమ్ము. వండర్ఫుల్, సూపర్ స్కిట్, అదిరిపోయింది. మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏమో పండు వర్ష నిజంగానే ఒక సింపుల్ స్ట్రేట్ నీట్ లైన్ లో ఒక స్కిట్ ఫెంటాస్టిక్లీ పోర్ట్రేట్. వెరీ నైస్, నీట్ గా ఉంది. జడ్జెస్, ఇస్మార్ట్ ఇమాన్యుల్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. మ్యామ్, లెట్స్ స్టార్ట్ విత్ యూ. శివాజీ గారు, జడ్జెస్ ఇస్మార్ట్ ఇమాన్యుల్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్, ఫుల్ స్కోర్స్ రెడీ.